ఒక చిన్న గ్రామంలో అను అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా ప్రశాంతంగా, చాలా భక్తిగా ఉండేది. అందరూ ఆమెను చాలా ఇష్టపడేవారు. కానీ ఆమె జీవితంలో ఒక రహస్యం ఉండేది. ఆమె ప్రతిరోజు ఒకే కల కనేది. ఆ కలలో ఒక అబ్బాయి కనిపించేవాడు. అతను సాధారణ మనిషిలా ఉండేవాడు కాదు. కానీ నల్లటి బట్టలు, గంభీరమైన కళ్ళు. కానీ అతను అనుకి ఎప్పుడూ సహాయం చేసేవాడు. ఆమె ఏడిస్తే ఓదార్చేవాడు. ఆమెకు ప్రమాదం వస్తే కాపాడేవాడు. ఒకరోజు అను అడిగింది, "నువ్వు ఎవరు? ఎందుకు నాకు సహాయం చేస్తున్నావు?" అని అడిగింది. అప్పుడు అతడు నవ్వి చెప్పాడు, "నేను డెవిల్, కానీ నీకోసం గార్డియన్ని" అని చెప్పాడు. అను భయపడింది. "డెవిల్ కూడా ప్రేమిస్తాడా?" అని అడిగింది. అప్పుడు అతను చెప్పాడు, "ప్రపంచానికి నేను డెవిల్ కావచ్చు, కానీ నీకు నేను ప్రేమించే మనిషిని" అని చెప్పాడు. రోజులు గడిచాయి. ఒకరోజు అనుకి పెద్ద ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మళ్ళీ అతనే వచ్చి అను ప్రాణాలు కాపాడాడు. కానీ ఈసారి అతను మాయమైపోయాడు. ఆ రోజు తర్వాత అతను ఎప్పుడూ కనిపించలేదు. కానీ ప్రతిసారి గాలి వీచినప్పుడు అనుకి ఒక మాట వినిపించేది. అతని కోసం అను ప్రతిరోజు దీపం వెలిగించేది. ఎందుకంటే డెవిల్ కోసం కాదు, అనుని ప్రేమించే అతని కోసం. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేసేయండి.